హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే ఈరోజు మా కాలనీ అక్షర కాలనీ ఏనుగొండలో బోనాల పండగ అయితే ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చిన. మా కాలనీలోని బోనాల పండుగ అయితే ఈ విధంగా జరుగుతుంది. మీకు చూపిద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది మా ఏనుగొండ ఏరియాలోని పోషమ్మ టెంపుల్ అనమాట. చూసారా చెట్లు ఎంత బాగున్నాయో. ఈ చెట్టు కిందనే అమ్మవారి టెంపుల్ ఉంది. మీరైతే ఇప్పుడు ఈ కాలనీలోని బోనాల పండుగనైతే చూసేయండి. ఇంకో చూడండి, బోనాలు అయితే వచ్చేసినాయి అమ్మవారి గుడి దగ్గరికి. చాలామంది భక్తులు అమ్మవారికి బోనాలు అయితే సమర్పిస్తున్నారు. మా కాలనీలోని పోషమ్మ టెంపుల్లో ఈ బోనాల పండుగ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. భక్తులందరూ బోనాలతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసి బోనాలనైతే అమ్మవారికి అయితే సమర్పించినారు. మరి అమ్మవారి చుట్టూ కోళ్లను అలాగే మేకలను అయితే తిప్పినారు ఫ్రెండ్స్. బోనాలతో భక్తులందరూ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే చూడనికే చాలా మంచిగా ఉన్నది కదా. పచ్చగా అసలు ఆ పందిరేసి ఆ పూలతో అలంకరణ చేసి ఆ బోనాలు అసలు చూడనికేనే చాలా కన్నుల పండుగ ఉన్నది కదా. మహబూబ్ నగర్లోని బోనాల పండుగ అన్ని ఏరియాస్లో ఒకేసారి అవ్వదు ఫ్రెండ్స్. ఈ ఆషాఢ మాసంలో 4 వారాలు ఉంటాయి కదా. ఒక్కొక్క వారం ఒక్కొక్క ఏరియాలో అయితే ఈ బోనాల పండుగ అయితే చేస్తారు. అయితే ఈరోజు మంగళవారం ఉంది కదా, చాలా ఏరియాస్లో ఈరోజే బోనాల పండుగ అయితే చేస్తున్నారు. మా కాలనీ ఏనుగొండలో కూడా ఈరోజే బోనాల పండుగ చేస్తున్నారు. ఆషాఢ మాసం స్టార్ట్ అయిన మొదటి వారంలోనే అక్కడక్కడ అయితే బోనాల పండుగ అయితే స్టార్ట్ అయ్యింది. మరి ఈరోజు ఈ మంగళవారం 23 తారీఖు రోజు అయితే చాలా ఏరియాస్లో ఈరోజు అయితే బోనాల పండుగ చేస్తున్నారు. మరి మా కాలనీ ఏనుగొండలో కూడా ఈరోజు అయితే బోనాల పండుగ అయితే చేస్తున్నారు. మేమైతే బోనం అయితే ఏం చేయము. ప్రతిసారి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వస్తాము. ఈసారి కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇంకో పోచమ్మ తల్లి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్, చల్లని తల్లి. ఇంకా అలాగే పోతురాజును కూడా దర్శనం చేసుకున్నాము. అమ్మవారిని దర్శనం చేసుకుని నేను మా పిల్లలు అయితే ఇంకా బయటికి వచ్చాము ఫ్రెండ్స్. ఇంకా చాలామంది భక్తులు బోనాలు తీసుకొని అమ్మవారి దర్శనం కోసం అయితే ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంకా సాయంత్రం కావస్తుంది, బాగా క్లౌడీగా ఉంది, వర్షం పడేలా ఉంది. అయినా భక్తులైతే అధిక సంఖ్యలో అయితే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వస్తున్నారు ఫ్రెండ్స్. చూసారా, ఇంకో కోళ్ళని అయితే ఇలా తిప్పుతున్నారు అమ్మవారి చుట్టూ. ఇంకా ఇక్కడైతే అమ్మవారికి బోనం సమర్పించారు కదా, ఆ బోనం అయితే ఇక్కడ సమర్పిస్తున్నారు. వారి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మేమైతే బయలుదేరాలనుకున్నాం. చూసారా ఫ్రెండ్స్, ఎంత క్లౌడీగా ఉందో. ఇప్పుడు వర్షం వచ్చేలా ఉంది. పక్కన ఇంకొక అమ్మవారు ఉంటారు, పోచమ్మ అమ్మవారి 2 గుడులు ఉన్నాయన్నమాట. మీకు ఫస్ట్ చూపించిన గుడి చాలా రోజుల నుంచి ఉన్న గుడి. ఈ గుడి అమ్మవారు పక్కనే ఇంకొక గుడి అయితే రీసెంట్గా అయితే కట్టారు. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని మేమైతే బయలుదేరదాం అనుకున్నాం. బోనాలు సమర్పించిన తర్వాత మహిళలు ఇక్కడ కాసేపు బతుకమ్మలు అయితే ఆడినారు ఫ్రెండ్స్. ఇంకా దర్శనం అయితే అయిపోయింది కదా, ఇంకా మేమైతే బయలుదేరదాం అనుకున్నాము. చూడండి, అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణము చాలా విశాలంగా ఉంది కదా. చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా ఇక్కడ జాతర కూడా చేస్తారు. ఇంక బొమ్మల షాపులు అలాగే స్వీట్ షాపులు అన్నీ ఇక్కడైతే ఉంటాయి. మరి ఇంకా మేమైతే బయలుదేరదాం అనుకున్నాం కదా. మేము ఈ షాప్లో కొన్ని స్వీట్స్ అయితే తీసుకొని ఇంకా మేమైతే బయలుదేరినాము. ప్రతి సంవత్సరం ఇక్కడ మా ఏనుగొండలో బోనాల పండుగ అయితే ఒక పెద్ద జాతరలాగా అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్.